తెలంగాణలో ఎండలపై హై అలర్ట్ చెప్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వడదెబ్బతో 16 మంది మృతి చెందిన కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్తా ఉన్నారు. వచ్చే 3 రోజుల మరింత తీవ్రత హీట్ వేవ్ ని వస్తా ఉన్నది. సో అందుకే హెచ్చరికలు చెప్తా ఉన్నారు. పరిస్థితిపై అధికారులతో మంత్రి పొంగులేటి అత్యవసర సమీక్ష. ఇంకొకటి మనం ఆల్మోస్ట్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిన్న వరకు సంబంధించి 100కు మంది పైగా కూడా ఎండ దెబ్బలతో చనిపోయినారంట. అంటే ఎంత తీవ్రంగా ఉన్నాయి ఏంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే మీరు జర బయటికి పోయేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆఫ్టర్నూన్ టైమింగ్స్ లో, మధ్యాహ్న వేళల్లో అస్సలు మీరు బయటికి పోకండి. అవసరం ఉంటేనే, అది కూడా క్యాబ్ లో కానివ్వండి, కార్ లో కానివ్వండి. ఇన్ కేస్ మీరు బండి పైన పోతే ఆ గాలులకే చాలా మంది కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. చాలా మంది కూడా ఆ గాలితోనే ఎఫెక్ట్ అవుతా ఉన్నది. సో ఇక మనం హెల్మెట్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కూడా ఆ సఫకేషన్ అయితే మనం భరించలేము. సో ఇంకా ముఖ్యంగా ఇక్కడ కూడా ఈ ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉంటేనే ఎవరికి కూడా ఇబ్బందులు ఉండవు. సో ఏమైనా బస్ సర్వీస్లు కానివ్వండి, మెట్రో అట్లా ఉండే తిరగండి. అంతేగాని ఉత్తగా టైం పాస్ చేయడానికి మేము బయట తిరుగుతాం, వెళ్ళి అసలు ఉన్నాయా లేవా ఎండలు చూస్తామని చెప్పి పోతే వడదెబ్బ తాకితే చాలా కష్టం అయిపోతుంది. గతంలో లెక్క అస్సలు లేదు క్లైమేట్ అనేది. ఇంకా మనకి ఏంటంటే హైదరాబాద్ లో కూడా ఆల్మోస్ట్ గ్రీన్ కవర్ అనేది చాలా తక్కువైపోతా ఉన్నది. దానివల్ల కూడా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి సంబంధించిన వాళ్ళు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లోపల మంచిగానే ఉంటది. మీరు కనుక బయటికి వస్తే ఆఫ్టర్నూన్ టైంలో ఏమైతుంది, ఈ మీకున్న అద్దాల బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ సన్ రైజ్ అనేది డైరెక్ట్ ఆ బిల్డింగ్స్ పైన పడి కింద రోడ్ల పైన మనం చూసుకున్నట్లయితే అక్కడ హెవీ హీట్ వస్తుంది. ఇంకా కంపేర్ టు అక్కడ ఉన్న టెంపరేచర్ రీడింగ్స్ కన్నా కూడా ఇంకెక్కువ ఉంటుందంట. ఎందుకు అంటే ఆ సన్ రైజ్ అనేది అద్దాల పైన పడి అవి ఇంకా రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి కిందకి. సో అట్లా ఇంకెక్కువ ఇష్యూస్ అవుతా ఉన్నాయి. సో అందుకే చెప్తా ఉన్నాను ఏంటంటే ముఖ్యంగా ఈ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అట్లనే ఇంకా డెలివరీ బాయ్స్ కానివ్వండి, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ ఏజెంట్స్ మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఎండలల్లో తిరగకండి, ఎండకు ఎక్స్పోజ్ కాకండి. సో అది మరి దానికి సంబంధించి చెప్తా ఉన్నారు. అలర్ట్గా ఉండండి. అధికారులందరూ కూడా చెప్పిండ్రు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మొత్తానికి హైడ్రేటెడ్గా ఉండండి. ఓఆర్ఎస్ కి సంబంధించిన అవి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ తాగండి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, హైడ్రేటెడ్గా ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.